కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రైతులకు మద్దతు ధర లేదని, పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారన్నారు. పేదలకు 3 సెంట్ల భూమి ఇస్తామన్న హామీని గాలి కొదిలేశారన్నారు. గోదావరి పుష్కరాలకు కార్యాచరణ ఎక్కడా కనిపించడం లేదన్నారు. కూటమి ఎమ్మెల్యేల ఇసుక దోపిడీకి అడ్డు వస్తుందనే పుష్కర ఘాట్ పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు మార్గాని భరత్. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఇదే రాజమండ్రి ప్రాంతం తీసుకోండి, సుమారుగా 25,000 మంది బెనిఫిషరీస్ కి పట్టాలు ఇచ్చాం. మీరు ఆ పట్టాలని ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదని అడుగుతున్నాం. రాజమండ్రి పుష్కరాలు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది. ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అది అంతా కూడా ఈ పాటి కంప్లీట్ క్లియర్ గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది. మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి? 28 మంది చనిపోవడానికి కారణం ఏంటండి? కేవలము బాటిల్ నెక్ కింద 2 గేట్లు పెట్టారు, చిన్న చిన్న గేట్లు. ఆ గేట్లలోంచి లక్షల మంది ప్రజలు వెళ్లాలంట. ఎట్లా జరుగుతుంది? పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారో ఇమీడియట్ గా మీరు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మేము పుష్కరాలకి ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తీయండి. మొత్తం అంతా కూడా ఘాట్స్ నిర్మాణం చేయాలి. వీళ్ళు ఎందుకు చేయట్లేదనంటే అక్కడ శుభ్రంగా ఇసుక ర్యాంపులు పెట్టుకుని అటు బ్రిడ్జి అవతలేమో రూరల్ ఎమ్మెల్యే, బ్రిడ్జికి ఇవతలేమో ఈవీఎం ఎమ్మెల్యే శుభ్రంగా దోచుకు తినేస్తున్నారు రాజమండ్రిని.